15 ఏళ్లుగా కాకతీయ వర్సిటీలో బీఈడీ డైట్ కాలేజీలో ఫ్యాకల్టీల నియామకాల లేక ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. రెగ్యులర్ అధ్యాపకులు లేక నిధులలేమితో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో బోధన చేయించడంతో భావి ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లభించడం లేదు. కాలేజీలో లెక్చరర్ల నుంచి ప్రిన్సిపాల్ వరకు కనీసం ఒక్కరు కూడా రెగ్యులర్ విధుల్లో లేకపోవడం టీచింగ్ కాలేజీల పరిస్థితికి అద్దం పడుతోంది. వరంగల్ కేయూలో బీఈడీ డైట్ కాలేజీలో విద్యను అభ్యసించడం కోసం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి విద్యార్థులు చేరుతున్నారు. సీనియర్ రెగ్యులర్ లెక్చరర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టకపోవడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ నాణ్యమైన బోధన లేక విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. బీఈడీ డైట్ కాలేజీలో అధ్యాపక పోస్టుల ఖాళీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేయూలో బీఈడీ డైట్ రెగ్యులర్ ఫ్యాకల్టీల పోస్టులను భర్తీ చేయకపోవడంతో 15 ఏళ్లుగా ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం బీఈడీ కళాశాలలో 27, డైట్లో 22 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసి స్టూడెంట్స్ కు బోధన చేయిస్తున్నారు. సర్కార్ రెగ్యులర్ అధ్యాపకుల నియామకం చేపట్టకపోవడంతో కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కయ్యారు. బీఈడీ డైట్ కోర్సులో అకాడమిక్ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ విద్యా కళాశాలలో 13 మంది, డైట్ కళాశాలలో 15 మంది, కేయూ విద్యా కళాశాలలో 7 టెంపరరీ లెక్చరర్ల చేత బోధన చేయిస్తున్నారు. కళాశాలల పట్ల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 10 జిల్లాల్లో ఉన్నటువంటి డైట్ కళాశాలల పట్ల ఒక లెక్చరర్ కానీ ప్రిన్సిపల్స్ కానీ లేకపోవడం శోచనీయం. అదేవిధంగా 4 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా కళాశాలల పట్ల కూడా మరి లెక్చర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ అనేది చాలా కుంటుపడింది. కాబట్టి తప్పనిసరిగా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. భావితరాలకు బోధన అందించే అధ్యాపకులను తీర్చిదిద్దే 3 కళాశాలలకు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్లే కొనసాగుతున్నారు. కళాశాలల నిర్వహణ బాధ్యతలు ఇతర విద్యా సంస్థల అధికారులు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డిని హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ డైట్ కాలేజీలకు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ గా నియమించారు. లెక్చరర్ పోస్టుల భర్తీ చేయకపోవటం వల్ల నాణ్యమైన బోధన అందటం కష్టంగా మారిందని అంటున్నారు విద్యావంతులు. 4 ఎకరాల విస్తీర్ణం వల్ల డైటు కేవలం డైట్ చేయడం, పడుకోవడం. బీఈడీ కళాశాల బీఈడీ పడక వేసి పడుకున్నది. వీటిని వెంటనే సీఎం గారు కానీ లేకపోతే విద్యా శాఖ వాళ్ళు కానీ కసరత్తు చేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం లేదు. కాకపోతే టీఎస్పీఎస్సీ ద్వారా 50% చేసేటువంటి అవకాశం ఉన్నది. అట్లా చేసినా కాస్త 50% మంచి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం చేసేటువంటి విద్యాశాఖకి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఈ బీఈడీ కళాశాలలు డైట్లు ఇది ఒక్కటే కాదు, వరంగల్లో తెలంగాణ మొత్తంలో ఖాళీ ఉన్నాయి. మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. విద్యాలోకానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి విద్యాశాఖలో నిపుణులను ఇచ్చిన వాళ్ళు అవుతారు. భావి ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్యాబోధన జరగాలంటే పూర్తి స్థాయిలో రెగ్యులర్ లెక్చరర్లను నియమించి నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు.